ఆ మాజీ ఎమ్మెల్యే ఎంట్రీతో జాతీయ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయా? రాజకీయ ప్రత్యర్థిగా ఉండగా పార్టీని చీల్చి చెండాడిన ఆ మాజీ ఎమ్మెల్యే పాతవన్నీ మరిచి అండగా నిలుస్తారా? దమ్మున్న నాయకుడికి అండగా నిలుస్తామన్న పార్టీలో వర్గపోరు మొదలైందా? ఆయన వచ్చి రాగానే చిచ్చు మొదలైందా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన చేరికతో ఏ పార్టీలో మొదలైంది సంక్షోభం? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కమలం పార్టీ బలంగా ఉంది. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. గతంలో మాజీ ఎంపీ పి రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య బీఆర్ఎస్ పార్టీలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. సీనియర్కి ఏమాత్రం గౌరవం ఇచ్చేవారు కాదు గువ్వల. ఒకవేళ కార్యక్రమాలకు పిలిచినా సరైన మర్యాద కూడా ఇచ్చేవారు కాదనే ప్రచారం అచ్చంపేట నియోజకవర్గంలో కొనసాగేది. పార్టీ నాయకత్వం కూడా గువ్వలకే సపోర్ట్ చేయడంతో ఓ దశలో రాములు అలక వహించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పరిస్థితులు చక్కబడతాయనుకున్న గువ్వల ఆధిపత్యం పెరిగిపోవడంతో చివరికి పార్టీలో ఇమడలేక రాములు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. సొంత నియోజకవర్గం నాగర్ కర్నూలులో రాములు వర్గానికి ఎక్కడికక్కడ చెక్ పెట్టారు గువ్వల. ఆయన కుమారుడు భరత్ ప్రసాద్కి జడ్పీ పీఠం దక్కకుండా పావులు కదిపారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కూడా గువ్వల అడ్డంకిగా ఉండడంతో చివరికి జెండా మార్చేశారు మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో కొడుకుకి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ దక్కించుకోగలిగారు. ప్రస్తుతం బీజేపీలో రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ పార్టీలోకి రావడంతో మరోసారి మనోవేదనకు గురవుతున్నారట. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్నాళ్లు ఆధిపత్యం చెలాయించిన గువ్వల ఇప్పుడు బీజేపీలోకి రావడంతో ఇక్కడ కూడా వర్గపోరు తప్పేలా లేదని రాములు వర్గం ఆందోళనకు గురవుతోందట. రాములు తనయుడు పోతుగంటి భరత్ గువ్వల రాకను వ్యతిరేకిస్తూ బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. అయినా రాష్ట్ర నాయకత్వం పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు. గువ్వల చేరికతో బీజేపీలో ఖచ్చితంగా గ్రూప్ రాజకీయాలు మొదలవుతాయని పార్టీలో ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయట. దీనికి తోడు బీజేపీ సీనియర్ నేత దిలీపాచారిపై గువ్వల పలుమార్లు వ్యక్తిగత దూషణలకు దిగారు. రాజకీయంగా అనేక అవమానాలను గురిచేశారు. అప్పట్లో బీజేపీపై మాజీ ఎమ్మెల్యే గువ్వల నోటికొచ్చినట్టు చేసిన విమర్శలు నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయట. ఇలా గువ్వలకు వ్యతిరేకంగా బీజేపీలో ఉన్న నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా భరత్ ప్రసాద్ పావులు కదుపుతున్నారట. ఇప్పటికే గువ్వల చేరికతో భరత్ పార్టీతో అంటీముట్టనట్టే ఉంటున్నారన్న ప్రచారం అచ్చంపేట నియోజకవర్గంలో జోరందుకుంది. గువ్వల చేరికకు ముందే పాలమూరు జిల్లా బీజేపీలో వర్గపోరు రాజుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఎంపీ డీకే అరుణ, పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమారి మధ్య గ్యాప్తో తలపట్టుకున్న నాయకత్వానికి ఇప్పుడు గువ్వల ఎంట్రీతో మొదలైన లుకలుకలు మరింత తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాయి. గువ్వల బీజేపీలో చేరే సమయంలో నాగర్ కర్నూలు జిల్లాలోని సీనియర్ నేతలు మొహం చాటేశారు. ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి రాములు, ఆయన కొడుకు భరత్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. గువ్వల స్థిమితంగా ఉండే వ్యక్తి కాదని, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారని కొందరంటున్నారు. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఆయన క్రమశిక్షణతో ఉండలేరని, కొన్ని నెలలే పార్టీలో ఉంటారని, తిరిగి పాత గూటికే చేరతారనే చర్చ బీజేపీలో మొదలైందట. ఈలోగా గువ్వలపై అసంతృప్తితో సీనియర్లు పార్టీకి దూరం కాకుండా చూసుకోవాలంటోంది కమలం పార్టీ క్యాడర్. ఏదేమైనా గువ్వల చేరికతో పార్టీలో జోష్ కన్నా అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. మరి గువ్వల రాక కమలం పార్టీకి మేలు చేస్తుందో కీడు చేస్తుందో కాలమే నిర్ణయించబోతోంది.